మనం ప్రస్తుతానికి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం పాతిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బజరంగ్ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అండ్ దెన్ ఇవన్నీ కూడాను అంబటి మురళీకృష్ణ గారు చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు, నీ పేరు? ఏం చేస్తా ఉంటావు? వ్యవసాయం. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? ఆయన మంచి పనులు చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు చెప్పు. ఈ పిల్లలకి, వికలాంగులకి అని గుండెపోట్లకు వీటికి అన్నిటికీ మంచిగా చేస్తున్నారండి. మంచిగా చేస్తున్నారు. ఇంకా ఆయన వస్తే మాకు రాజకీయంలో బాగుంటుందండి. చాలా మందికి హెల్ప్ చేస్తారండి, మంచి పనులు చేస్తారు. మీకు మీ కళ్ళ పరీక్షలు జరిగాయా? జరిగినాయండి. కళ్ళజోళ్ళు కూడా పంచారా? మీ ఇంట్లోని కళ్ళద్దాలు ఎవరికైనా వచ్చాయా? వచ్చినాయండి. మా అమ్మగారికి గాను మా కొడుక్కి ఇద్దరికి ఇచ్చారు. మీ అమ్మగారికి మీ కొడుక్కి. మీ కొడుక్కి ఏమి ఇచ్చారు? కళ్ళజోడు ఇచ్చారు, మామూలుగా బండి ఇచ్చారు. బాబుకి ఏమైంది? బాబుకి వికలాంగ అండి. ఎలాగ పుట్టిన దగ్గర నుంచి? పుట్టిన కానించి పిల్లడు హ్యాండిక్యాప్, పింఛను వస్తాయి, అట్లా నడవలేడని చెప్పి బండి అడిగాము, బండి ఇచ్చారండి. ఓకే. ఆయన రాజకీయాల్లోకి రావాలంట. ఎందుకు? ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి, చాలా చోట్ల పని చేస్తున్నారు ఆయన. అసమంటి మనిషి ఉంటే మాకు మంచిదండి. ఓకే బాబు. మీ పేరండి? రమేష్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హోటల్ క్యాంటీన్ అడుగుతూ ఉంటారు. మీకు కళ్ళ పరీక్షలు జరిగాయా? అంటే మాకు అంతా జరిగినాయి, మా ఇంటి పక్కన అంతా చూపించుకున్నారండి. మీకేం వచ్చింది? మా పాపకి పోలియో అండి. తనకి మాకు సైకిల్ ఇచ్చారండి. సైకిల్ ఇచ్చారు. ఓకే. ఇంకా ఎలాంటివి జరిగాయి మీ గ్రామంలో? మా గ్రామంలో ఈ బజరంగ్ ఫౌండేషన్ అంబటి మురళీకృష్ణ గారు కళ్ళజోళ్ళు, కంటి పరీక్షలు చేశారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంజోగ్రామ్ చేపిస్తూ ఉంటున్నారు. త్వరలో మళ్ళీ ఏదో ప్రోగ్రామ్ పెట్టి చాలా చేస్తున్నారండి ఆయన. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఆయన చాలా చేయాలనుకుంటున్నారండి సేవా కార్యక్రమాలు. ప్రజలకు ఉపయోగపడే విధంగా చాలా ఇన్వాల్వ్ అయ్యి అందరికి ఉపయోగపడే విధంగా ఆరోగ్యపరంగా కానీ ఇంకా ఏదన్నా కానీ డెవలప్మెంట్ కోసం చేయాలని చూస్తున్నారు. మేము ఇంట్రెస్ట్గానే ఉన్నాం, చేయాలని అనుకుంటున్నాం. ఓకే. ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు? ఇలా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందా, ఇంకా ఏదైనా ముందు స్టెప్ తీసుకుంటే బాగుంటుందా? తీసుకోవచ్చండి, తీసుకున్నా మేము రెడీగానే ఉన్నాం దేనికైనా. ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందండి? సేవా కార్యక్రమాల మీద ఎక్కువ ఆయన వెళ్తున్నారండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా. భవిష్యత్తులో కూడా ఎటువంటి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా రాజకీయంగా కానీ అడిగాను, ఆయన పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా మంచి పనులు చేస్తారు అని చెప్పి అంటున్నారు. అవునండి. ఆ విధంగా ఏమైనా వెళ్తే బాగుంటుందండి? తప్పకుండా వెళ్తారండి, ఆయన వస్తారు, అన్ని చేస్తారు, ప్రజలకు ఉపయోగపడే విధంగా. మీరు ఆయన వెనకాతలు ఉంటారా? తప్పకుండా ఉంటామండి. ఓకే.